ముఖ్యత వహించి ఈ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి సరెండర్ కావడం అనేది లేదు. అయితే విభిన్న స్థితిలో కొందరు సరెండర్ అవుతున్నారు. మేమైతే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి నలుగురు కామ్రేడ్స్ చర్చించుకొని మనం బయట ఉండి ఈ పార్టీని గైడ్ చేద్దాం అనుకుని బయటికి రావడంతో అరెస్ట్ కావడం, సరెండర్లు ప్రభుత్వం చూపించడం అనేటువంటి జరిగింది. తర్వాత చాలామంది కామ్రేడ్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించినటువంటిది. కాబట్టి దీనిలో భయము, పోరాడేవానికి భయము ఏమి లేదు. ఉదాహరణకు నీళ్ళల్లో మునిగితే చలి ఉండదనే పద్ధతిలోనే మేము ఆలోచించిన క్రమంలోనే ప్రజల్ని ముఖ్యంగా ఏపీలో హిడ్మా అనేటువంటి మావోయిస్ట్ని ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో దానిపైన ఏమైనా చర్చ జరిగిందా? హిడ్మా లాంటి ఒక వ్యక్తి ఆపరేషన్స్లో చాలా కీలక పాత్ర పోషించేవాడు అనేటువంటి పేరు ఉన్నటువంటి హిడ్మాని ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో కానీ లేదా మీరు టచ్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఎప్పుడైనా చర్చకు దారి తీసిందా? హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు కాబట్టి మనం కూడా సరెండర్ అవుదాం అనేటువంటి ఆలోచనలకి ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మేము ఆలోచించి మీటింగ్ చేసిందే లేదు. హిడ్మా చనిపోయింది కాబట్టి బలహీనపడ్డది అనేటువంటి నిర్ధారణ కూడా రాలేదు. హిడ్మా ఒక పీపుల్స్ గెరిల్లా ఆర్మీలో భాగంగానే ఆయన క్రమంగా ఎదుగుతూ కేంద్ర కమిటీ వరకు ఆయన చేరుకున్నాడు. ఆయన నాయకత్వంలో అనేక దాడులు జరిగినాయి. అనేక దాడులలో విజయాలు కూడా సాధించినటువంటిది ఉన్నది. అయితే ఆయన చనిపోయినటువంటి నేపథ్యము, బయట ఉన్నటువంటి సంబంధాల్లోకి వెళ్ళడం ద్వారా ఎనిమికి సమాచారం పోయి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయి హత్య చేసింది తప్ప